నిర్గమకాండము 9వ అధ్యాయము. తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఫరో యొద్దకు వెళ్లి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. నీవు వారిని పోనీయనొల్లక ఇంకనూ వారిని నిర్బంధించిన ఎడల, ఇదిగో యెహోవా బాహుబలము పొలములోనున్న నీ పశువుల మీదికిని, నీ గుర్రల మీదికిని, గాడిదల మీదికిని, ఒంటెల మీదికిని, ఎద్దుల మీదికిని, గొర్రెల మీదికిని వచ్చును. మిక్కిలి బాధకరమైన తెగులు కలుగును. అయితే యెహోవా ఇశ్రాయేలీల పశువులను ఐగుప్తు పశువులను వేరుపరచును. ఇశ్రాయేలీలకున్న వాటన్నిటిలో ఒక్కటైనను చావదని హెబ్రీల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను. మరియు యెహోవా కాలము నిర్ణయించి, రేపు యెహోవా ఈ దేశములో ఆ కార్యము జరిగించుననెను. మరునాడు యెహోవా ఆ కార్యము చేయగా ఐగుప్తీయుల పశువులన్నీయూ చచ్చెను గాని ఇశ్రాయేలీల పశువులలో ఒకటియూ చావలేదు. ఫరో ఆ సంగతి తెలుసుకొన పంపినప్పుడు ఇశ్రాయేలు పశువులలో ఒకటియూ చావలేదు. అయినను అప్పటికిని ఫరో హృదయము కఠినమైనందున జనులను పంపకపోయెను. కాగా యెహోవా, మీరు మీ పిడికిళ్ల నిండా ఆవపు బుగ్గి తీసుకొనుడి. మోషే ఫరో కన్నుల ఎదుట ఆకాశము వైపు దాని చల్లవలెను. అప్పుడు అది ఐగుప్తు దేశమంతటా సన్నపు ధూళి అయి ఐగుప్తు దేశమంతటా మనుషుల మీదను జంతువుల మీదను పొక్కు దద్దురులగునని మోషే అహరోనులతో చెప్పెను. కాబట్టి వారు ఆవపు బుగ్గి తీసుకొని వచ్చి ఫరో ఎదుట నిలిచిరి. మోషే ఆకాశము వైపు దాని చల్లగానే అది మనుషులకును జంతువులకును పొక్కు దద్దురులాయెను. ఆ దద్దురుల వలన శకునగాండ్రు మోషే ఎదుట నిలవలేకపోయిరి. ఆ దద్దురులు శకునగాండ్రకును ఐగుప్తీయులందరికీ పుట్టెను. అయినను యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోవా ఫరో హృదయమును కఠినపరచెను. అతడు వారి మాట వినకపోయెను. తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను, హెబ్రీల దేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు తెల్లవారగానే లేచిపోయి ఫరో ఎదుట నిలిచి నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. సమస్త భూమిలో నా వంటి వారెవరునూ లేరని నీవు తెలుసుకొనవలెనని ఈసారి నేను నా తెగుళ్లన్నీయు నీ హృదయము నొచ్చునంతగా నీ సేవకుల మీదికిని నీ ప్రజల మీదికిని పంపెదను. భూమి మీద నుండకుండా నీవు నశించిపోవునట్లు నేను నా చెయ్యి చాపి ఇంటినేని నిన్నును నీ జనులను తెగులతో కొట్టివేసి ఇందును. నా బలమును నీకు చూపునట్లును భూలోకమందంతటా నా నామమును ప్రచురము చేయునట్లును ఇందుకే నేను నిన్ను నియమించితిని. నీవు ఇంకా నా ప్రజలను పోనీయనొల్లక వారి మీద అతిశయపడుచున్నావు. ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధకరమైన వడగండ్లను కురిపించెదను. ఐగుప్తు రాజ్యము స్థాపించిన దినము మొదలుకొని ఇది వరకు అందులో అట్టి వడగండ్లు పడలేదు. కాబట్టి నీవు ఇప్పుడు పంపి నీ పశువులను పొలములలో నీకు కలిగినది యావత్తును త్వరగా భద్రం చేయుము. ఇంటికి రప్పింపబడక పొలములో ఉండు ప్రతి మనుష్యుని మీదను జంతువు మీదను వడగండ్లు కురియును. అప్పుడు అవి చచ్చునని చెప్పుమనెను. ఫరో సేవకులలో యెహోవా మాటకు భయపడినవాడు తన సేవకులను తన పశువులను ఇండ్లలోనికి త్వరగా రప్పించెను. అయితే యెహోవా మాట లక్ష్యపెట్టనివాడు తన పనివారిని తన పశువులను పొలములో ఉండనిచ్చెను. యెహోవా, నీ చెయ్యి ఆకాశం వైపు చూపుము. ఐగుప్తు దేశమందలి మనుషుల మీదను జంతువుల మీదను పొలముల కూరలన్నిటి మీదను వడగండ్లు ఐగుప్తు దేశమంతటా పడునని మోషేతో చెప్పెను. మోషే తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలుగచేయగా పిడుగులు భూమి మీద పడుచుండెను. యెహోవా ఐగుప్తు దేశం మీద వడగండ్లు కురిపించెను. అలాగు వడగండ్లను వడగండ్లతో కలిసిన పిడుగులను బహుబలమైన వాయెను. ఐగుప్తు దేశమందంతటను అది రాజ్యమైనది మొదలుకొని ఎన్నడను అట్టివి కలుగలేదు. ఆ వడగండ్లు ఐగుప్తు దేశమందంతటా మనుషులనేమి జంతువులనేమి బయటనున్నది యావత్తును నశింపచేసెను. వడగండ్లు పొలములోని ప్రతి కూరను చెడగొట్టెను, పొలములోని ప్రతి చెట్టును విరగగొట్టెను. అయితే ఇశ్రాయేలీలున్న గోషెను దేశములో మాత్రము వడగండ్లు పడలేదు.
ఇది చూడగా ఫరో మోషే అహరోనులను పిలువనంపి, నేను ఈసారి పాపము చేసియున్నాను, యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులను దుర్మార్గులము, ఇంతమట్టుకు చాలును, ఇకను బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు రాకుండునట్లు యెహోవాను వేడుకొనిడి, మిమ్మును పోనిచ్చెదను, మిమ్మును ఇకను నిలుపనని వారితో చెప్పగా, మోషే అతని చూచి, నేను ఈ పట్టణము నుండి బయలు వెళ్లగానే నా చేతులు యెహోవా వైపు ఎత్తెదను, ఈ ఉరుములు మానును, ఈ వడగండ్లును ఇక మీదట పడవు, అందువలన భూమి యెహోవాదని నీకు తెలియబడును. అయినను నీవును నీ సేవకులను ఇకను దేవుడైన యెహోవాకు భయపడరని నాకు తెలిసి ఉన్నదనెను. అప్పుడు జనప చెట్లు పువ్వులు పూసెను, యవల చేలు వెన్నులు వేసినవి గనుక జనప యవల చేలును చెడగొట్టబడెను గాని గోధుమలు మిరప మొలకలు ఎదగనందున అవి చెడగొట్టబడలేదు. మోషే ఫరోను విడిచి ఆ పట్టణము నుండి బయలు వెళ్లి యెహోవా వైపు తన చేతులు ఎత్తినప్పుడు ఆ ఉరుములను వడగండ్లను నిలిచిపోయెను, వర్షము భూమి మీద కురియుట మాసెను. అయితే ఫరో వర్షమును వడగండ్లను ఉరుములను నిలిచిపోవుట చూచి అతడును అతని సేవకులను ఇంకా పాపము చేయుచు తమ హృదయములను కఠినపరుచుకొనిరి. యెహోవా మోషే ద్వారా పలికినట్లు ఫరో హృదయము కఠినమాయెను, అతడు ఇశ్రాయేలీయులను పోనీయక పోయెను. నిర్గమకాండము 10వ అధ్యాయము. కాగా యెహోవా మోషేతో, ఫరో యొద్దకు వెళ్ళుము, నేను యెహోవానని మీరు తెలుసుకొన్నట్లును నేను చేయు సూచక క్రియలను ఐగుప్తీయుల ఎదుట కనపరచుటకు నేను వారి ఎడల జరిగించిన వాటిని వారి ఎదుట కలుగచేసిన సూచక క్రియలను నీవు నీ కుమారునికి నీ కుమారుని కుమారునికి ప్రచురము చేయునట్లును నేను అతని హృదయమును అతని సేవకుల హృదయమును కఠినపరిచితినెను. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్లి అతనిని చూచి ఈలాగు చెప్పిరి, హెబ్రీల దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు ఎన్నాళ్ల వరకు నాకు లొంగనొల్లక యుందువు? నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. నీవు నా జనులను పోనీయని ఎడల ఇదిగో రేపు నేను మిడతలను నీ ప్రాంతములలోనికి రప్పించెదను, ఎవడను నేలను చూడలేనంతగా అవి దాని కప్పును. తప్పించుకొనిన శేషమును అనగా వడగండ్ల దెబ్బను తప్పించుకొని మిగిలిన దానిని అవి తినివేయును. పొలములో మొలచిన ప్రతి చెట్టును తినును. మరియు అవి నీ ఇండ్లలోను నీ సేవకులందరి ఇండ్లలోను ఐగుప్తీయులందరి ఇండ్లలోను నిండిపోవును. నీ పితరులు గాని నీ పితామహులు గాని ఈ దేశంలో నుండిన నాటి నుండి నేటి వరకు అట్టి వాటిని చూడలేదని చెప్పి ఫరో ఎదుట నుండి బయలువెళ్ళెను. అప్పుడు ఫరో సేవకులు అతని చూచి, ఎన్నాళ్ల వరకు వీడు మనకు ఉరిగా నుండును? తమ దేవుడైన యెహోవాను సేవించుటకు ఈ మనుషులను పోనిమ్ము, ఐగుప్తు దేశము నశించినదని నీకింకనూ తెలియదా అనిరి. మోషే అహరోనులు ఫరో యొద్దకు మరలా రప్పింపబడగా అతడు, మీరు వెళ్లి మీ దేవుడైన యెహోవాను సేవించుడి, అందుకు ఎవరెవరు వెళ్ళుదురని వారిని అడిగెను. అందుకు మోషే, మేము యెహోవాకు పండగ ఆచరింపవలెను గనుక మా కుమారులను మా కుమార్తెలను మా మందలను మా పశువులను వెంటబెట్టుకుని మా పిన్న పెద్దలతో కూడా వెళ్ళుదమనెను. అందుకతడు, యెహోవా మీకు తోడైయుండునా? నేను మిమ్మును మీ పిల్లలను పోనిచ్చెదనా? ఇదిగో మీరు దురాలోచన గలవారు, పురుషులైన మీరు మాత్రము వెళ్లి యెహోవాను సేవించుడి, మీరు కోరినది అదే గదా అని వారితో అనగా ఫరో సముఖము నుండి వారు వెళ్లగొట్టబడిరి. అప్పుడు యెహోవా మోషేతో, మిడతలు వచ్చునట్లు ఐగుప్తు దేశం మీద నీ చెయ్యి చాపుము, అవి ఐగుప్తు దేశం మీదకి వచ్చి ఈ దేశపు పైరులన్నిటినీ అనగా వడగండ్లు పాడు చేయని వాటినన్నిటినీ తినివేయునని చెప్పెను. మోషే ఐగుప్తు దేశం మీద తన కర్రను చాపగా యెహోవా ఆ పగలంతయు ఆ రాత్రి అంతయు ఆ దేశం మీద తూర్పు గాలిని విసరచేసెను. ఉదయమందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చెను. ఆ మిడతలు ఐగుప్తు దేశమంతటి మీదికి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతములలో నిలచెను. అవి మిక్కిలి బాధకరమైనవి.
అంతకు మునుపు అట్టి మిడతలు ఎప్పుడునూ ఉండలేదు. తరువాత అట్టివి ఉండబోవు. అవి నేలంతయూ కప్పెను. ఆ దేశమున చీకటి కమ్మెను. ఆ దేశపు కూరగాయలన్నిటినీ, ఆ వడగండ్లు పాడు చేయని వృక్షఫలములన్నిటినీ అవి తినివేశెను. ఐగుప్తు దేశమంతటా చెట్లేగాని పొలముల కూరయేగాని పచ్చని దేదియు మిగిలియుండలేదు. కాబట్టి ఫరో మోషే అహరోనులను త్వరగా పిలిపించి, నేను మీ దేవుడైన యెహోవా ఎడలను మీ ఎడలను పాపం చేసితిని. మీరు దయచేసి ఈసారి మాత్రము నా పాపము క్షమించి నా మీద నుండి ఈ చావు మాత్రము తొలగించుమని మీ దేవుడైన యెహోవాను వేడుకొనుడనగా, అతడు ఫరో యొద్ద నుండి బయలువెళ్లి యెహోవాను వేడుకొనెను. అప్పుడు యెహోవా గాలిని త్రిప్పి మహాబలమైన పడమటి గాలిని విసరచేయగా, అది ఆ మిడతలను కొంచుపోయి ఎర్ర సముద్రములో పడవేశెను. ఐగుప్తు సమస్త ప్రాంతములలో ఒక్క మిడతయైనను నిలువలేదు. అయినను యెహోవా ఫరో హృదయమును కఠినపరచెను. అతడు ఇశ్రాయేలీలను పోనీయడాయెను. కీర్తనల గ్రంథం 18వ కీర్తన. యెహోవా ఆకాశమందు గర్జన చేసెను. సర్వోన్నతుడు తన ఉరుము ధ్వని పుట్టించెను. వడగండ్లను మండుచున్న నిప్పులును రాలెను. ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను. మెరుపులు మెండుగా మెరిపించి వారిని ఓడగొట్టెను. యెహోవా, నీ నాసికారంధ్రముల ఊపిరిని నీవు వడిగా విడువగా, నీ గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను. భూమి పునాదులు బయలుపడెను. ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసెను. బలవంతులగు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులయ్యుండగా, వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా, యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టుడను గనక ఆయన నన్ను తప్పించెను. సామెతల గ్రంథం 4వ అధ్యాయము. కుమారులారా, తండ్రి ఉపదేశమును వినుడి, మీరు వివేకమునందునట్లు ఆలకించుడి. నేను మీకు సదుపదేశము చేసెదను, నా బోధను త్రోసివేయకుడి. మత్తయి సువార్త 21వ అధ్యాయం. మీకేమి తోచుచున్నది? ఒక మనుషునికి 2 కుమారులుండిరి. అతడు మొదటివాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేను పోయి ద్రాక్షతోటలో పని చేయమని చెప్పగా, వాడు పోను అని ఉత్తరమిచ్చెను. గాని పిమ్మట మనస్సు మార్చుకొని పోయెను. అతడు రెండవ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా, వాడు అయ్యా, పోదుననెను, కాని పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్టప్రకారం చేసిన వాడని వారిని అడిగాను. అందుకు వారు, మొదటివాడే అనిరి. యేసు, సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను నీతి మార్గమును మీ యొద్దకు వచ్చెను, మీరతనిని నమ్మలేదు. అయితే సుంకరులను వేశ్యలను అతనిని నమ్మిరి. మీరు అది చూచియు అతనిని నమ్మనట్లు పశ్చాత్తాపక పడకపోతిరి. మరి ఒక ఉపమానము వినుడి. ఇంటి యజమానుడొకడుండెను. అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దాని గుత్తకిచ్చి దేశాంతరము పోయాను. పండ్ల కాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసుకొని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసులనంపగా, ఆ కాపులు అతని దాసులను పట్టుకుని ఒకని కొట్టిరి, ఒకని చంపిరి, మరి ఒకని మీద రాళ్లు రువ్విరి. మరలా అతడు మునుపటి కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా, వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి. తుదకు నా కుమారుని సన్మానించెదరనుకొని తన కుమారుని వారి యొద్దకు పంపెను. అయినను ఆ కాపులు కుమారుని చూచి, ఇతడు వారసుడు, ఇతని చంపి ఇతని స్వాస్థ్యము తీసుకొందము రండని తమలో తాము చెప్పుకొని ఇతని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపట పడవేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులనేమి చేయుననెను. అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటి వాటి కాలమందు తమకు పండ్లను చెల్లించునట్టు ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుత్తకిచ్చునని ఆయనతో చెప్పిరి.
మరియు యేసు వారిని చూచి, ఇట్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇది ప్రభువు వలననే కలిగెనను. ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములలో ఎన్నడూనూ చదవలేదా? కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకియ్యబడునని మీతో చెప్పుచున్నాను. మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును గాని అది ఎవని మీద పడునో వానిని వలిచేయుననెను. ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయన చెప్పిన ఉపమానములను విని తమ్మును గూర్చియే చెప్పెనని గ్రహించి ఆయనను పట్టుకొన సమయము చూచుచుండిరి. గాని జనులందరూ ఆయనను ప్రవక్తయని ఎంచిరి గనక వారికి భయపడిరి.